కమిషన్ స్థాయిలో స్పష్టంగా చెప్తున్నారు. రిజర్వేషన్ని సమీక్షించే రోజులు వచ్చినాయి. అంటే ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగం దాంట్లో కల్పించిన రిజర్వేషన్లు ఇప్పటివరకు కొంత దళితులకు ఇతర ఎస్టీలకు కొన్ని సౌకర్యాలు కలిగించారు. సంపూర్ణంగా పరిష్కారం సమస్య కాకపోయినా కొంత ఉపశమనం లభించే అవకాశం రిజర్వేషన్ వల్ల వచ్చింది. ఆ కొద్దిపాటి ఉపశమనం కూడా లేకుండా రిజర్వేషన్ రద్దు చేయాలి అనే ఒక దురాలోచన ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీలు వీళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ సమస్యలపైన ఇంకా దారుణమైన దాడులు జరగబోతున్నాయి. వాళ్ళకున్న ఉద్యోగాలు అవకాశాలు తగ్గిపోతున్నాయి. రిజర్వేషన్లు ఎత్తేయాలనే సంగతి అట్లా ఉంచితే అసలు గవర్నమెంట్లో జాబులే లేకుండా చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. గవర్నమెంట్లో జాబులు ఇవ్వరు. జాబులు అక్కడక్కడ వచ్చే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండదు, రోస్టర్ సిస్టమ్ ఉండదు. కాబట్టి ఇంకా దళితులకు, వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా బలహీనలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలే దాదాపు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపైన పార్లమెంట్ చర్చించడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటున్న గమనించాలి. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో వాగ్దానాలు చేసింది. కానీ ఇప్పుడు ఆ వాగ్దానం అమలు చేయలేమని పరోక్షంగా ఆయనే చెప్తున్నారు. ఏమనంటే నా గొంతు కోసినా సరే ఒక పైసా లేదు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ, ఇక్కడ బడ్జెట్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పథకాలు చాలా ఘనంగా ప్రకటించారు. అందులో రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, దళిత బలహీన వర్గాల గురించి కానీ, లేదా యువకులకు నిరుద్యోగ వృత్తి గురించి కానీ, అట్లాగే హౌసింగ్ నిర్మాణాల గురించి కానీ ఏవి కూడా మత్తనాడుని కలుగుతున్నాం. ఏది ఒకటి పరిష్కారం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అక్కడక్కడ కొన్ని పథకాలు కదిలించినట్టుగా కనబడుతుంది. రైతాంగానికి రైతు భరోసా కింద ఒక విడత డబ్బు 4 ఎకరాలకు 5 ఎకరాలకు పంపించారు. అది చూపిస్తున్నారు. 4,50,50,000 ఇళ్లకు శంకుస్థాపన చేశామని చెప్తున్నారు. రాష్ట్రంలో 4,50,000 ఇళ్లకు 22,000 కోట్లు ఖర్చు. 4,50,000 తక్కువ. రాష్ట్రంలో ఇంకా 50 లక్షల మంది ఉంటారు ఇల్లు అన్నారు. 4 లక్షలు వాళ్ళు ప్రకటించిన ఇల్లు ఇస్తారన్నా సరే వాటికి అయ్యే ఖర్చు 22,500 కోట్లు. ఈ భూదారి ప్రభుత్వం వహిస్తుంది. ఈ రకమైనటువంటి పద్ధతులే ప్రజానీకానికి వ్యతిరేకమని దాన్ని కొంతగట్టిగా గమనిస్తున్నాం. అట్లాగే రాబోయే కాలంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి అంటరాని కులాల పేరుతో వేల సంవత్సరాల పాటు అణిచిపెట్టినటువంటి కులాలు, వీళ్ళ రక్షణ కోసం, అట్లాగే కులవివక్ష రూపాలను వ్యతిరేకించడం కోసం కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తుంది. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత ఉధృతంగా నిర్వహించిన దానికోసం సూర్యాపేటలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్లాసులు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఈ చేసే పోరాటాల్లో కులవివక్షకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్రంలో జరుగుతోంది. వాళ్ళు అనేక విషయాల్ని కొరం చేయడానికి చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఒకళ్ళపైన ఒకళ్ళు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకళ్ళపైన ఒకళ్ళు చౌకబారి విమర్శలు చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ మేము ఉన్నప్పుడు మేము చేసాం, మీరు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది వాస్తవం కావచ్చు. ఇంకా రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ